హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గ్లిట్సీ వరల్డ్. దిస్ ఇస్ శిరీష. చాలా డేస్ తర్వాత నేను ఫుల్ లెంత్ మేకప్ వీడియో చేస్తున్నాను. సో నేనైతే ఈరోజు ఓన్లీ మై గ్లామ్ మేకప్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నాను అనమాట. మై గ్లామ్ వాళ్ళ బ్రాండ్ సర్వేలో నేను అన్ని ₹1 ప్రోడక్ట్స్ పెడతారు కదా, అందులో పర్చేస్ చేశాను. మనకి ప్రోడక్ట్ అయితే ₹1కే వస్తుంది. నేను ఆల్రెడీ దాని గురించి వీడియో చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. పర్చేస్ చేయాలి అనుకుంటే కంపల్సరిగా చెక్ చేయండి. వాళ్ళది బ్రాండ్ సర్వే ఉంటుందన్నమాట. కానీ మనకి షిప్పింగ్ ఛార్జెస్ అయితే వేస్తారు, ₹199. సో అలా నాకు మై గ్లామ్ వాళ్ళ ప్రోడక్ట్స్ కంప్లీట్గా ₹1000కే ఫుల్ ఫేస్ మేకప్ కిట్ వచ్చింది. సో ఈరోజు వాటిని ట్రై చేసి ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఇవ్వబోతున్నాను వాటి మీద. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హెయిర్ని కొంచెం పైకి పెట్టేసుకున్నాక మేకప్ స్టార్ట్ చేద్దాం. నేనైతే ఆల్రెడీ సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నాను అనమాట. ఫస్ట్ నేను తీసుకున్నది వచ్చేసి వాళ్ళ ఫౌండేషన్, స్టిక్ ఫౌండేషన్ అనమాట. దాంతోపాటు మనకి మేకప్ బ్యూటీ బ్లెండర్ కూడా ఫ్రీగా వచ్చింది. బ్లెండర్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది, బట్ ఇప్పుడు నేను ఇది యూస్ చేయడం లేదనమాట. నేను బ్యూటీ బ్లెండర్తో బ్లెండ్ చేయాలనుకోవట్లేదు ఈ ఫౌండేషన్ని. బ్రష్ యూస్ చేస్తున్నాను. బ్లెండర్ అయితే సాఫ్ట్గా ఉంది, డెఫినెట్గా వర్క్ చేస్తుంది. అయితే మై గ్లామ్ పోజ్ హెచ్డి ఫౌండేషన్ ఇన్ ద షేడ్, నా షేడ్ వచ్చేసి ఇందులో అయితే నా షేడ్ వచ్చేసి గోల్డెన్ హనీ అనమాట. మీరు కూడా నా స్కిన్ టోన్ అయితే మాత్రం డెఫినెట్గా ఈ షేడ్ మ్యాచ్ అయిపోతుంది మీకు కూడా. ఫౌండేషన్ స్టిక్ అయితే మనకి ఇలా ఉంది. చూసారా, పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట నాకు. మరి ఎక్కువ అప్లై చేయడం లేదు, లైట్గా. నెక్ని అస్సలు మర్చిపోవద్దు, నెక్ ఎక్కడ ఫౌండేషన్ అప్లై చేసుకోవాలి. నేనైతే స్టిక్ ఫౌండేషన్ని ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను. నేను ఎప్పుడు స్టిక్ ఫౌండేషన్ యూస్ చేయలేదు. షుగర్ కాస్మెటిక్స్ వాళ్ళది ఉంటుందన్నమాట స్టిక్ ఫౌండేషన్. నేను ఎప్పుడు యూస్ చేయలేదు, బట్ అది బాగుంటుందని మాత్రం విన్నాను. ఇదైతే చాలా స్మూత్గా గ్లైడ్ అయిపోతుంది అండ్ అలాగే స్మూత్గా బ్లెండ్ అయిపోతుంది కూడా. కవరేజ్ అయితే మీడియంగానే ఉంది. ఇంకొంచెం అప్లై చేయాలనుకుంటా. నెక్స్ట్ నా దగ్గర వాళ్ళ కన్సీలర్ అవి అయితే ఏం లేవు. నేను కన్సీలర్గా కూడా ఫౌండేషన్నే యూస్ చేస్తున్నాను. నాకైతే మీడియం కవరేజ్ ఫౌండేషన్స్ ఇష్టం. ఎందుకంటే మనం కావాలి అనుకుంటే బిల్డ్ చేసుకోవచ్చు అన్నమాట. హై కవరేజ్ అయితే ఒకేసారి హెవీగా అనిపిస్తుంది. చిన్న పార్టీస్కి, ఫంక్షన్స్కి కూడా మనం మీడియం కవరేజ్ ఫౌండేషన్ అయితే ఈజీగా క్యారీ చేయొచ్చు. బ్లెండ్ చేసుకుంటున్నాను. అండ్ వాళ్ళ నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే రైజ్ అండ్ షైన్ అనమాట. మేకప్ కలెక్షన్, ఫేస్ అండ్ ఐ మేకప్ కిట్. రైజ్ అండ్ షైన్ ఫేస్ అండ్ ఐ మేకప్ కిట్ వచ్చింది. ఇందులో మనకి బ్లష్, హైలైట్, సెట్టింగ్ పౌడర్ అండ్ ఐ షాడో కలిపి వస్తుంది. బ్రోక్ అయి వచ్చింది పౌడరు, బట్ ఇట్స్ ఓకే. మనకి తక్కువ ప్రైస్కే ఇంత ఫుల్ మేకప్ కిట్ వస్తుంది కదా. ఫస్ట్ నేనైతే బ్రష్తో అప్లై చేసుకుంటున్నా పౌడర్ కూడా. ఫౌండేషన్ని సెట్ చేసుకుంటున్నాను అంతే. మనకి వైట్ పౌడర్ ఇచ్చారు. వైట్ పౌడర్ అయితే అందరికీ మ్యాక్సిమం అన్ని స్కిన్ టోన్స్కి మ్యాచ్ అయిపోతుంది. జస్ట్ సెట్టింగ్ పౌడర్ అంతే. ఫౌండేషన్ని జస్ట్ సెట్ చేసుకోవడానికి ఇవన్నిటిని ఏదైనా యూస్ చేసి మనం ఐ షాడోగా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇవి సేమ్ బ్లష్ లాగా వాటిలాగే యూస్ చేయాలని ఏం లేదు. ఫస్ట్ నేను బ్రౌన్ తీసుకుంటున్నాను. మనకి కాంటూర్ షేడ్ అనమాట. అది బ్లెండ్ చేసుకుంటున్నా. నేనైతే సింపుల్ ఐ మేకప్ లుక్ క్రియేట్ చేస్తున్నాను.
దాని తర్వాత నేను ఈ పింక్ షేడ్ తీసుకుంటున్నాను అనమాట. దీన్ని నేను లిడ్ మొత్తం అప్లై చేసుకుంటాను. చాలా పిగ్మెంటెడ్గా ఉంది ప్యాలెట్. అండ్ నెక్స్ట్ ఈ షేడ్ తీసుకుంటున్నా. ఇది నా డ్రెస్ షేడ్. సో ఈ షేడ్ తీసుకొని సెంటర్, జస్ట్ ఈ సెంటర్ దగ్గర అనమాట, అంటే ఐబాల్ మీద అప్లై చేస్తున్నా. సో ఇప్పుడు ఈ హైలైటర్ ఉంది కదా, ఇది నేను ఇన్నర్ కార్నర్స్లో అప్లై చేసుకుంటున్నాను. నెక్స్ట్ సేమ్ ప్యాలెట్ అనమాట, ఈ కాంటూర్ షేడ్ ఉంది కదా, దాంతో నేను కాంటూర్ చేసుకుంటాను. ఓకే, లైట్గా తీసుకుని చాలా పిగ్మెంటెడ్ ఉంది ప్యాలెట్ అయితే. సో నెక్స్ట్ అయితే ఈ బ్లష్ షేడ్ తీసుకొని బ్లష్ అప్లై చేస్తున్నాను. చాలా లైట్గా ఎక్సెస్ అయితే డస్ట్ ఆఫ్ చేసేయండి. దాని హైలైటర్ కూడా అప్లై చేస్తున్నాను అనమాట. ఇందులో మనకి హైలైటర్ ఇచ్చారు కదా, అది అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి లిక్విడ్ ఐలైనర్ అండ్ ఐబ్రో పౌడర్ అనమాట. సో కొంచెం జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి ఇవి, ఎందుకంటే పడిపోతాయి మన మీద. ఇది ఐబ్రో పౌడర్ అనమాట. దీని స్పూలీ అయితే నాకు అస్సలు నచ్చలేదు, బట్ ప్రోడక్ట్ అయితే బాగుంది. సో బ్రో పౌడర్ అప్లై చేసుకుందాం. లైట్గా చిన్నగా అప్లై చేసుకోండి, లేకపోతే ఫాల్ అవుట్ అవుతుంది. ఇది మనకి బ్రౌన్ షేడ్లో ఇచ్చారు, బ్లాక్ కాదు, అలానే యాష్ కలర్ కూడా కాదనమాట. సో బ్రో పౌడర్ అప్లై చేశాక మనం స్పూలీతో కోమ్ చేసుకోవాలి. సో నేను స్పూలీ తీసుకుంటున్నాను, కోమ్ చేసుకుంటే మనకి నీట్గా ప్రోడక్ట్ అయితే స్ప్రెడ్ అవుతుందన్నమాట. పౌడర్ ప్రోడక్ట్ కదా, మనకి స్పూలీతో కోమ్ చేసుకుంటే నీట్గా స్ప్రెడ్ అయిపోతుంది. సో నెక్స్ట్ అయిపోయింది. బ్రోస్ని కూడా డిఫైన్ చేశాను. ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. స్పూలీతో ఇచ్చుంటే బాగుండు, లేదా మనకి ఇంకేదైనా అప్లికేటర్ అయితే నాకు అంత నచ్చలేదు, బట్ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. ఐలైనర్ కూడా ఇందులోనే ఉంది. మనకి బ్రో పౌడర్ అండ్ ఐలైనర్ రెండు ఉన్నాయని చెప్పాను కదా. సో ఇలా ఓపెన్ చేస్తే లైనర్ వస్తుందన్నమాట. దీని అప్లికేటర్ అయితే మాత్రం చాలా నచ్చింది నాకు. చూసారా, అప్లికేటర్ అయితే చాలా బాగుంది. బట్ ఫస్ట్ నేను కాజల్ అప్లై చేశాక ఆ తర్వాత లైనర్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. వచ్చేసి ఇదనమాట. ఇందులో మనకి మస్కరా అండ్ కాజల్ రెండు వస్తాయి. సో ఫస్ట్ నేను కాజల్ అప్లై చేసుకుంటాను. కాజల్ అయితే బాగుంది. బ్లాక్ కూడా చాలా బాగుంది, మంచి బ్లాక్ కలర్. సో కాజల్ అప్లై చేస్తున్నా, బాగుందన్నమాట. చూసారా, అప్లికేటర్ అయితే నాకు చాలా నచ్చింది. ఈజీగానే మనం వింగ్ డ్రా చేసుకోవచ్చు దీంతో. లైనర్ అప్లై చేసేసుకున్నాను. లైనర్ కూడా చాలా బాగుంది, బట్ స్మెల్ కొంచెం వియర్డ్ ఉందన్నమాట. ఏంటో మరి నాకు తెలీదు, బట్ లైనర్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. ట్రై చేయండి డెఫినెట్గా. ఈ ప్రోడక్ట్ అయితే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మస్కారా. ఇది కూడా నేను ఫస్ట్ టైమే యూస్ చేస్తున్నాను. అప్లికేటర్ చూస్తే ఇలా ఉంది. ఓకే,
కిందకు చూస్తూ పై ల్యాషెస్కి అప్లై చేసుకోవాలి. బాగుంది, డిఫరెన్స్ చూడొచ్చు మీరే. పైకి చూస్తూ కింద ల్యాషెస్కి అప్లై చేసుకోవాలన్నమాట. మస్కారా కూడా చాలా బాగుంది. నాకు మ్యాక్సిమం వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ నచ్చాయి, బట్ ఫౌండేషన్ స్టిక్ మాత్రం చాలా తక్కువ కవరేజ్ ఉంది. బట్ ఇట్స్ ఓకే, మీడియం కవరేజ్ నచ్చిన వాళ్ళకి డెఫినెట్గా నచ్చుతుంది. బిల్డప్ చేసుకోవచ్చు మనం కవరేజ్ని అయితే. మ్యాక్సిమం ఫుల్ ఫేస్ అయితే అయిపోయింది మేకప్. నెక్స్ట్ మనకి మిగిలింది అయితే ఓన్లీ లిప్స్టిక్స్ అనమాట. నా దగ్గర మైగ్లామ్ వాళ్ళ లిప్స్టిక్స్ 5 ఉన్నాయి. ఇందులో నాకైతే నా ఫేవరెట్ అయితే ఈ లిప్స్టిక్స్ అనమాట. ఈ క్రీమీ మ్యాట్ లిప్స్టిక్స్ అనమాట. మెబ్లిన్ క్రీమీ మ్యాట్స్ ఉంటాయి కదా, ఫార్ములేషన్ అయితే అలాగే ఉంటుంది, బట్ చాలా బాగుంటాయి. నా దగ్గర ఉన్న షేడ్స్ వచ్చేసి ఇది రోషిని, మంచి పింక్ షేడ్ అనమాట. సో ఇది ట్రై చేస్తాను ఫస్ట్. వచ్చేసి న్యూడ్ బ్రౌన్, మంచి బ్రౌన్ షేడ్ అనమాట. ఈ షేడ్ పేరు ఓల్డ్ ఫ్యాషన్ అనమాట. సో దీని మీద అప్లై చేసేద్దాం. చూసారా, మంచి షేడ్ వచ్చింది. నెక్స్ట్ ఈ షేడ్ వచ్చేసి ఫ్రెంచ్ షేడ్, చాలా మంచి షేడ్ అనమాట. డార్క్ పర్పుల్ షేడ్, చాలా బాగుంటుంది. డీపర్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకైతే చాలా చాలా బాగా మ్యాచ్ అవుతుంది. బాగుంది, 3 కలిపితే మంచి లిప్ షేడ్ వచ్చింది. ఇవైతే వాళ్ళ లిక్విడ్ లిప్స్టిక్స్ అనమాట. ఇవి అసలు నాకు నచ్చవు, బాగా డ్రై అవుట్ చేసేస్తాయి. సో ఇవైతే అసలు ట్రై చేయొద్దు పర్చేస్ చేయడానికి కూడా. 199 రూపీస్ వేస్ట్ అనమాట. బట్ ఎంతసేపు అయినా ఉంటాయి, అంత తుడిచిన పోవు, అంత డ్రై అయిపోయి లిప్స్ మీద ఉండిపోతాయి అనమాట. ఓకే, నాకైతే పెద్దగా నచ్చలేదు. బట్ డ్రై అయిపోయిన ప్రాబ్లం లేదు. మాకు లాంగ్ లాస్టింగ్ కావాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఇవి ట్రై చేయండి. ఇయర్ రింగ్స్ నేనైతే మీషోలోనే పర్చేస్ చేశాను. ఆల్రెడీ వీటి రివ్యూ ఉంటుందన్నమాట షార్ట్స్లో. ఇయర్ రింగ్స్ నేను మీషోలోనే పర్చేస్ చేశాను. వీటి రివ్యూ నేను షార్ట్స్లో పోస్ట్ చేశాను. చూడకపోతే షార్ట్స్లో చూడండి, చాలా బాగుంటాయి, చాలా లైట్ వెయిట్ ఉంటాయి. బ్యూటిఫుల్ ఉన్నాయి కదా ఇయర్ రింగ్స్. సో దానమాట ఫైనల్ లుక్ అలా ఉంది. మీ అందరికీ నచ్చిందా? ఇదైతే ఫైనల్ లుక్ అనమాట. నాకైతే ఇందులో ఫౌండేషన్ ఒక్కటే నచ్చలేదు, మిగిలినవన్నీ నచ్చాయి, అన్ని ప్రోడక్ట్స్. సో ప్రోడక్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. పర్చేస్ చేయాలనుకుంటే డెఫినెట్గా చెక్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.